ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తు ప్రభుని దివ్య శరీర రక్తముల పండుగను కొనియాడుతుండగా మునుముందుగా మీ అందరికీ కూడా దివ్య సత్ప్రసాద పండుగ శుభాకాంక్షలను దీవెనలు మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. దేవుని యందు ప్రియులారా, గడిచినటువంటి సంవత్సరాలలో ఎన్నెన్నో సార్లు మనం ఈ పండుగలో పాలు పంచుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా దీని మీద ఒకసారి మన యొక్క లైబ్రరీ, యూట్యూబ్ లైబ్రరీలో చూసినట్లయితే సుమారు 4 ప్రసంగాలు సుదీర్ఘంగా దివ్య సత్ప్రసాదము గురించి, ఈ పండగ గురించి, దివ్య సత్ప్రసాదము యొక్క ప్రాముఖ్యతను గురించి ఇందులో పొందుపరపబడి ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, ఇక 4 మాత్రమే కాకుండా గడిచిన నవదినాలలో 6వ రోజు అనుకుంటాను, సోమవారం, గడిచిన సోమవారం హంసవరం విచారణకర్తలు ఫాదర్ బాలశౌరి, సరగడం బాలశౌరి ఫాదర్ గారు వచ్చి దివ్య పూజాబలిలో క్యాథలీనా అనే ఒకనొక పుణ్యాత్మురాలికి అమ్మ మరియ తల్లి చూపించిన దర్శనాలు, ప్రవేశ గీతములో ఏం జరుగుతుంది, ఓకే, బైబిల్ చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక మధ్య పూజలో నిజానికి ఏం జరుగుతుంది, మన కంటికి కనిపించదు కానీ అక్కడ ఏం జరుగుతుందో, ఇలా అడుగడుగునా కూడా ఆ దివ్య పూజాబలి యొక్క పరమ రహస్యం అంతా కూడా క్యాథలీనా అనే ఒకనొక పుణ్యాత్మురాలికి స్వయాన మరియ తల్లి ఆ యొక్క చూపించడాన్ని గురించి మనం సుదీర్ఘంగా మనము ఆలకించాం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యు నో ఎవ్రీథింగ్. వీ కెనాట్ బ్లఫ్ ఎనీవన్ దట్ వీ డు నాట్ నో. ఐ డు నాట్ నో. యు నో ఎవ్రీథింగ్. యు ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్. యు ఆర్ వెల్ టాట్. యు ఆర్ ఆల్ వెల్ ప్రీచ్డ్. అయినా సరే కొన్నిసార్లు మన జీవితాలు మారడం లేదు. మన జీవితాలు మారటం లేదు. ఈ దివ్య సత్ప్రసాద పండుగ ఎందుకండి అంటే, అనేకమైన కారణాలలో ఒకానొక కారణం ఏంటంటే, సంవత్సరం పొడవునా దివ్య సత్ప్రసాద ప్రభునికి వ్యతిరేకముగా మనము కట్టుకుంటున్నటువంటి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి కనీసం ఈ రానున్న సంవత్సరంలోనైనా మరలా ఇటువంటి తప్పిదాలు చేయకుండా ఉండాలి అన్నదే ఈ పండగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ఫీస్ట్. మనందరం అది ఎలాగవుతుందంటే, దేవుని యందు ప్రియులారా, మీరు పిల్లల్ని పెంచుతున్నారు కదా, పిల్లల్ని పెంచడంలో మీకు బాగా అర్థమవుతుంది. ఒక పిల్లవాడు తప్పు చేస్తుంటే తల్లిదండ్రులు మందలిస్తుంటే లేదా కొడుతుంటే, తిడుతుంటే, కొడుతున్న కొలది, తిడుతున్న కొలది, మందలించిన కొలది వాళ్ళు ఏమైపోతారు? బుద్ధిమంతులు అయిపోతారా? ఏమవుతారు? ఇంకా మొండి వాళ్ళు, ఇంకా మూర్ఖులు, ఇంకా మొండి వాళ్ళుగా మారిపోతూ ఉంటారు కదా. ఒక తల్లి, ఒక తండ్రి బిడ్డల విషయంలో ఎలాగైతే వేదన పడతారో, మదన పడతారో, ఒక ఆత్మీయ గురువుగా, ఒక విచారణ గురువుగా అనేక మార్లు మీ అందరినీ చూస్తూ ఉంటే నాది కూడా సేమ్ పరిస్థితి, పొజిషన్ సేమ్. దేవుని యందు ప్రియులారా, దివ్య పూజాబలి గురించి ఎన్నెన్ని అద్భుతాలు, ఎన్నెన్ని సాక్ష్యాలు, ఎన్నెన్ని గొప్ప గొప్ప విషయాలు చెబుతున్న కొలది ఇంకా 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 దిగజారిపోతా ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, అంటే మళ్ళా చెప్తున్నానని అనుకోకండి, అది జరుగుతుంది కదా అందుకే చెప్తున్నాను. దయచేసి దేవుని యందు ప్రియులారా, అది జరుగుతుంది కనుక చెప్పాల్సి వస్తుంది. జరగకపోతే నేనెందుకు చెప్తాను? ఒక వ్యక్తి గుడికి ఆలస్యం వస్తే ప్రతిరోజు లేటుగానే వస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి పూజ మధ్యలో వస్తే ప్రతిరోజు పూజ మధ్యలోనే వస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి పూజలో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ప్రతిరోజు బయటికి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఒక వ్యక్తి పూజలో సెల్ ఫోన్ చూడడం అలవాటు అయితే ప్రతిరోజు అదే పని చేస్తూ ఉన్నాడు.
ఒక వ్యక్తి గుళ్ళో నిద్రపోవడం అలవాటైతే ప్రతిరోజు అదే చేస్తూ ఉన్నాడు. దివ్య సప్రసాదాన్ని పాప సంకేతం లేకుండా స్వీకరించొద్దు అని చెప్తుంటే పాప సంకేతం లేకుండానే స్వీకరిస్తూ ఉన్నారు. దివ్య సత్ప్రసాద ప్రభుని ఆరాధించండి, ఆరాధనకు రండి అంటే అస్సలు పట్టించుకోవటం లేదు. ఇటువంటి తరుణంలో ఇక్కడ నాకున్నవి రెండు ఆప్షన్స్. ఇంకా గట్టిగా ప్రసంగించాలి, లేదంటే ఎంత చెప్పినా వేస్ట్ రా బాబు, ఓకే నోరు మూసుకొని కూర్చో అని నా ఆత్మ నన్ను హెచ్చరిస్తూ ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు చెప్పండి, ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఏదో అంటారు కదా, గుర్రం గుడ్డిదైనా దానా తప్పదన్నట్టు. ఒక్కొక్కసారి మీరు విన్నా వినకపోయినా నా బాధ్యత నేను చెయ్యాలి. పిల్లలు నా పిల్లడు అన్నం తిందో అని అన్నం వండమానేతుందా ఏ తల్లన్నా? అన్నం తినకపోయినా బలవంతంగా పెడతాది, వాడు కక్కెత్తే పారేస్తుంది అంతే. ఈ పిల్లల పాఠాలు వినరు అని చెప్పడం మానేస్తారా? చెప్పకపోయినా నా బాధ్యత నేను చేసుకెళ్ళిపోతాను, కనీసం నా ఆత్మ సంతృప్తి కొరకు అని టీచర్లు వెళ్ళిపోతుంటారు. ఇలా గురువులుగా దేవుని యందు ప్రియులారా, మీరు వినినా వినకపోయినా కోర్స్ దేవుడు చెప్పాడు ఏమనంటే, ఎవరైతే వినరో వాళ్ళ దగ్గర మీరు చెప్పకండి, అమూల్యమైన ముత్యాలంటి దేవుని వాక్యాన్ని వృధా చేయకండి అన్నారు. అయినప్పటికీ కూడా దేవుని యందు ప్రియులారా, మరి ఒక సంవత్సరం, మరి ఒక ప్రయత్నం ఈ దివ్య సత్ప్రసాద ప్రభుని గురించి మీకు బోధించడానికి, నేర్పించడానికి, గుర్తు చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాద ప్రభుని గురించి బోధిస్తూ ఉండగా ఒకానొక సంఘటనతో ప్రారంభిస్తాను. స్కాట్ హ్యాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరండి అంటే, ఈజ్ ఏ ప్రొటెస్టెంట్ మినిస్టర్. ప్రొటెస్టెంట్ చర్చిలో ఒక పాస్టర్ గారు. ఈయన అంటాడు, తన యొక్క జీవిత అనుభవం నుంచి ఒక మాట అంటున్నాడు. ఏమంటే, హోలీ మాస్ ఈజ్ ఏ హెవెన్ ఆన్ ఎర్త్. ఐ రిపీట్, హోలీ మాస్ ఈజ్ ఏ హెవెన్ ఆన్ ఎర్త్. పరిశుద్ధ దివ్య పూజాబలి ఈ భూలోకములో ఉన్న మోక్షరాజ్యము, ఈ విషయం తెలుసా అంటాడు. ఆయన యొక్క జీవితం ఏంటంటే, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే అని అంటాడు, ఆయన 20 సంవత్సరాలుగా బైబిల్ గ్రంథంలో ఉన్న దర్శన గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడంట. దర్శన గ్రంథాన్ని 20 సంవత్సరాలు చదువుతూ ఉన్నాడు, కానీ ఆయనకు మాత్రం ఏం అర్థం కావడం లేదు. ఏమీ అర్థం అవ్వకుండా ఉంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఐ వాస్ రోమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ రూమ్ వితౌట్ ద కీ. అనగా ఒక ఇంటి ముందు, ఒక గది ముందు అటు ఇటు 20 సంవత్సరాలు తిరిగాను, తాళం లేకుండా, తాళం దొరకక. అని అంటాడు, ద కీస్ ద హోలీ యూకరిస్ట్, ద కీస్ ద హోలీ మాస్. ఆ యొక్క దర్శన గ్రంథం అర్థం అవ్వాలి అంటే దివ్య పూజాబలి అర్థం అవ్వాలి. దివ్య పూజాబలి, దివ్య సత్ప్రసాదమే ఇట్స్ ఎ కనెక్టింగ్ కీ టు నో ద రెవల్యూషన్. అంటే దర్శన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అంటే దివ్య పూజాబలిని, దివ్య సత్ప్రసాదాన్ని అర్థం చేసుకోవాలి అంటాడు దేవుని యందు ప్రియులారా. తర్వాత ఆయన ఈ బికేమ్ ఏ కేథోలికుడిగా మారాడు. ప్రొటెస్టెంట్ చర్చిని విడిచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. 6 పిల్లల్ని దేవుని దయ వల్ల పొందాడు. ఇక కథోలిక్గా ఉంటూ థియాలజీ అండ్ స్క్రిప్చర్ అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన ప్రసంగించడము, పుస్తకాలు రాయడము జరిగింది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ స్కాట్ హ్యాన్ అనేవాడు చివరైన ఒక మాట అంటున్నాడు, మోస్ట్లీ ఇట్ ఈస్ ఎన్ అన్కంఫర్టబుల్ అవర్. ఏంటట, దివ్య పూజాబలి గడియ, దివ్య పూజాబలిలోని ఉన్న గడియ, మోస్ట్లీ ఇట్ ఈస్ ఎన్ అన్కంఫర్టబుల్ అవర్ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. దివ్య పూజాబలి ఆ గంట, ఆ 2 గంటలు చాలా కష్టంగా ఉంటుంది, కానీ గుర్తుంచుకో, అది ఇట్స్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. మోస్ట్లీ ఇట్ ఈస్ పంక్చువేటెడ్ విత్ బేబీస్ స్క్రీమింగ్. మనం ప్రార్థన చేస్తుంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. అది
ఇహలోక పరలోకమే దివ్య పూజా బలి. దేవుని యందు ప్రియులారా, ఆఫెన్ ఇట్ ఈస్ విత్ ఆఫ్ నోట్ మ్యూజిక్. పాటల వాళ్ళు సరిగ్గా పాడకపోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. సో బోరింగ్ సర్మన్, ఫాదర్ గారు ఒక బోరింగ్ ప్రసంగం చెప్పొచ్చు, ప్రసంగం అర్థం కాదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. మోస్ట్లీ పీపుల్ డ్రెస్డ్ యాజ్ ఇఫ్ పార్టీ, పిక్నిక్ ఆర్ ఫుట్బాల్ మ్యాచ్. అంటే ప్రజల యొక్క వస్త్రధారణ కూడా ఏదో సినిమాకి వచ్చారు, పార్టీకి వచ్చారు, పబ్కి వచ్చారు, ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వచ్చారు అన్నట్లుగా వస్త్రధారణ కనిపిస్తుంది చుట్టూ ఉన్న ప్రజలలో. కానీ స్టిల్ ఇట్ ఈస్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. ద మ్యాన్ సేస్ ద మాస్, ఐ మీన్ ఎవ్రీ సింగిల్ మాస్ ఈజ్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్ అని అంటాడు. దివ్య పూజ్యాబలి అనగా ప్రతిరోజు దివ్య పూజ్యాబలి. ఈ పరలోకమే ఈ భూలోకములో ఉన్నట్టే, ఇహలోక మోక్ష భాగ్యమే దివ్య పూజాబలి అంటూ స్కాట్ హ్యాన్ అనే ఒక ప్రొటెస్టెంట్ మినిస్టర్ ఎవరైతే కథోలికుడిగా మారాడో ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి ఇహలోక మోక్ష భాగ్యమైన దివ్య పూజాబలి పట్ల నీ భక్తి ఏమిటి? నీ భక్తి ఎంత? నీ స్పందన ఏమిటి? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దయించి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోనమని, ఈ దివ్య పూజాబలి పట్ల మరింత శ్రద్ధను కలిగి జీవించమని కోరుతూ ఉన్నాను. బికాస్ ఫర్ క్యాథలిక్స్ దెర్ ఇస్ నో లైఫ్ వితౌట్ ద హోలీ మాస్. దెర్ ఇస్ నో లైఫ్ వితౌట్ ద హోలీ మాస్. దివ్య పూజాబలి లేనిదే బ్రతుకే లేదు. ఈ బ్రతుకంతా దివ్య పూజాబలి నుండే కొనసాగుతుంది అని గుర్తించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా. ఇది మొదటి సాక్ష్యం. ఈ యొక్క స్కాట్ హ్యాన్ ఆ యొక్క ప్రొటెస్టెంట్ మినిస్టర్ జీవిత సాక్ష్యం ముందుగా మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. హి సేస్ ఇట్స్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. పాటలు సరిగ్గా పాడకపోయినా, పిల్లలు అరుపులు కేకలతో ఏడుస్తున్నా, ఫాదర్ గారు ప్రసంగం చెప్పకపోయినా, ఫ్యాన్ లేకపోయినా, ఏసీ లేకపోయినా, చెమట పడుతున్నా, ఉక్కబోస్తున్నా, స్టిల్ ఇట్ ఇస్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. స్టిల్ ఇట్స్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటువంటి ఈ పరలోక భాగ్యము పట్ల వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఇక రెండవ ధ్యానాంశంలోకి వెళ్తున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2005లో కొన్ని అద్భుతాలు చెప్తా ఉన్నాను. 2005వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఫాదర్ యాంటనీ పరాంకిమల్లిల్, విన్సెన్షియన్ ఫాదర్, విన్సెన్షియన్ గురువు, కొత్తగా ఆర్డైన్డ్ అనగా అభిషిక్తుడయ్యాడు. ముంబై సిటీలో డివైన్ రిట్రీట్ సెంటర్లో ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఒక రోజున వాళ్ళ యొక్క అన్నయ్య ఫోన్ చేశాడంట. ఓకే, ఇంతకుముందు మీకు చెప్పినట్లు గుర్తు, ఐ డోంట్ నో. వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశారంట. ఫోన్ చేసి, తమ్ముడు మనకు ఒక పెద్ద కష్టం వచ్చి పడింది అన్నారట. ఏంటి, ఏం జరిగింది? కేరళలో ఉన్నారు వీళ్ళు. ఏంటంటే అమ్మకి పెరాలసిస్ అటాక్ అయ్యింది. అమ్మకి పెరాలసిస్ అటాక్ అయ్యింది. ఇక ఒక ప్రక్కంతా కూడా ఒక చచ్చుబడిపోయింది. కనుక నిన్ను చూడాలంటుంది. అర్జెంటుగా ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా త్వరగా నువ్వు రావాలి అని చెప్పారంటే దేవుని యందు ప్రియులారా, ఇతను కూడా కంగారు పడిపోయి బాధతో, అమ్మంటే ఎంతో ప్రేమతో ఏడుస్తూ ఇక పెద్ద గురువుల దగ్గరికి, సుపీరియర్స్ దగ్గరికి వెళ్ళారు. పర్మిషన్ తీసుకుని కొత్తగా గురువు అయ్యారు. సో ఫాదర్ నెల్లు అడుగుతున్నారు, దయచేసి నాకు సెలవు ఇవ్వండి, నేను అర్జెంటుగా కేరళ వెళ్ళాలి, నా తల్లిని చూడాలి, నా తల్లి హాస్పిటల్లో ఉన్నారు, పెరాలసిస్ వచ్చిందంట, నన్ను అడుగుతున్నారంట అని ఏడుస్తూ చెప్పారంట. ఆ పెద్దలు అన్నారంట, సుపీరియర్ ఫాదర్స్ అన్నారంట, సరే వెళ్దు కానీ, వెళ్ళాలి కూడా, ఎటువంటి అనుమానం లేదు. కానీ ఒక్క విషయం, ఇక్కడ రిట్రీట్ సెంటర్ అంటే అనేక మంది దేశం నలుమూలల నుండి వచ్చి ఒక వారం రోజులు, నెల రోజులు అక్కడే ఉంటూ వాళ్ళ
ప్రార్థనలో ఉంటారు. గురువులు నిరంతరం ప్రసంగాలు చేస్తూ వాళ్ళకి ఆరాధన నడిపిస్తూ పాప సంగీతాలను ఆలకిస్తూ వాళ్ళందరిని నడిపించాలి. మరి ఎంతమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళడం ఎంతవరకు న్యాయం? నువ్వు వెళ్ళి అక్కడ ఏడుస్తావు, మనందరం కలిసి ప్రార్థిద్దాం, కనీసం ఒక వారం రోజులు ఓపిక పట్టు, ఎవరినైనా ఫాదర్ని అరేంజ్ చేసిన తర్వాత నువ్వు వెళ్దు కానీ అంటూ వాళ్ళు అడిగారంట. సరే, పెద్దల మాటలకి ఏం చెయ్యలేక సరేలేండి అని చెప్పి మరలా వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నిద్ర రావడం లేదు. ఎంతో ప్రయత్నం చేస్తున్నా నిద్ర రావడం లేదు. అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. సడన్గా బైబిల్ తెరిచి చదువుదామని బైబిల్ తీసేసరికి ఒక వాక్యం ఆయన కంటబడింది. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి ఎవరైనా. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18-19 వచనాలు. ఏలయనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి ఓకే మీకు విముక్తి లభింప చేయుటకు ఓకే ఏమి అర్పింపబడును ఓకే మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు ఓకే వెండి బంగారం వంటిది కాదు. మీకు ఇవ్వబడినటువంటి ఒక శక్తి. 19వ వచనం చాలా ఇంపార్టెంట్. నిష్కలంకమైన, నా తర్వాత చెప్పండి, నిష్కలంకమైన, అందరూ చెప్పండి, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్షణ చేత మీరు విముక్తి కావింపబడితిరి. దేవుని యందు ప్రియ, నిష్కలంకమైన అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తముచే మీరు విముక్తి గావింపబడి. ఆ మాట ఆయన చదివేసరికి ఒక రకమైనటువంటి ఒక ధైర్యం, ఒక ఆలోచన వచ్చిందంట. ప్రభు నా చేతిలో ఒక గొప్ప శక్తినిచ్చాడు. అదేంటది? దివ్య పూజాబలి, దివ్య సత్ప్రసాదం. ఎంత గొప్ప శక్తి నా చేతిలో కూర్చుంటుండగా నేను ఎందుకు ఏడుస్తూ కూర్చోవాలి అని చెప్పి అర్ధరాత్రి 12 గంటలకి, దేవుని యందు ప్రియులరా, 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి ఆయన లేచి డివైన్ మర్సీ, దివ్య కారుణ్య జపమాలు చెప్పుకొని దివ్య పూజాబలి మొదలుపెట్టారంట. 12 గంటలకి ఒక్కడే గుళ్ళోకి వెళ్ళిపోయి ఓకే ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని యందు ప్రియులారా, ఆ యొక్క నడి పూజ మధ్యలో అప్పము ద్రాక్షరసము అర్పణ సమయంలో పెట్టి, ప్రభువా ఇది అప్పము, ఈ అప్పముతో పాటు పెరాలసిస్తో ఉన్నటువంటి పక్షవాత నా తల్లిని కూడా నీకు సమర్పిస్తున్నాను. ఇది ద్రాక్షరసము, ఈ ద్రాక్షరసముతో పాటు నా తల్లి అనారోగ్యాన్ని సమర్పిస్తున్నాను. మరికొద్ది క్షణాలలో పరలోకము తెరిచి నీ ఆత్మను కృమ్మరించి వీటిని యేసు ప్రభుని శరీరముగా రక్తముగా మలుస్తున్నావు. ఇది నిజమైతే, ఇదే నిజమైతే నా తల్లిని కూడా నీ చిత్తమైతే స్వస్థపరచుము అని ప్రార్థన చేస్తూ 2 గంటల వరకు 2 గంటలు పూజ చేశారంట. ఆయన ఒక్కరే నెమ్మదిగా ప్రార్థన చేసుకుంటూ ప్రభునితో మాట్లాడుతూ. దేవుని యందు ప్రియులారా, ఇలా తెల్లవారు రాత్రంతా దేవాన్ని ప్రార్థన చేస్తుండగా 5 గంటలకి ఫోన్ వచ్చిందంట వాళ్ళ అన్నయ్య నుండి. వస్తే ఫోన్ ఎత్తితే ఏం జరిగింది అనేసరికి అని అంటున్నారు, రాత్రి 1 గంట ప్రాంతంలో, అంటే ఇతను కరెక్ట్గా మధ్య పూజలో ఉన్నారు, రాత్రి 1 గంట ప్రాంతంలో అమ్మ మంచం మీద హాస్పిటల్లో ఉంటుండగా ఏదో ఒక శక్తి ఆమెను ఆవరించింది అని అమ్మ చెబుతుంది. బాడీ అంతా షేక్ అయిపోయి ఒక్కసారిగా ఆమె ప్రశాంతంగా నిద్రించింది. ఇప్పుడు లేచి చూస్తే ఆమె తన కాళ్ళ మీద నిలబడుతుంది. తన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంది, దేవుని స్తుతిస్తుంది. అండ్ ఆవిడ ఎంతో పూర్తిగా ఆరోగ్యవంతురాలయ్యారు, స్వస్థపరపబడ్డారు. దీనికి కారణమైతే ఏంటో మాకు తెలియదు, ఈ అర్ధరాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు అని అన్నయ్య చెప్పేసరికి దానికి కారణం మనకు తెలుసు, ఆ ఫాదర్ గారికి తెలుసు. ఆ రాత్రంతా కూడా ఎంతో భక్తితో కన్నీటితో ఆ యొక్క తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు పేరిట దివ్య పూజాలను సమర్పిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమలాడగా ప్రభు చెప్పిన మాట చూడండి, ఇప్పటి వరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు, కానీ నేను ఇప్పుడు చెబుతున్నాను, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా మీరు తప్పక పొందెదరు. యేసు ప్రభు పేరిట అడగడము అంటే
దివ్య పూజాబలి సమర్పించడం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తుంది గురువు కాదు, ఆ గురువు రూపములో యేసు ప్రభువే తండ్రికి దివ్య పూజాబలి సమర్పిస్తున్నాడు. పూజ ప్రారంభంలో ధూపం వేస్తుంటే విశ్వాసులకైతే అర్థమవుతుంది, అవిశ్వాసులకైతే అర్థం కాదు. గురువేంటి ధూపం వేస్తున్నాడేంటి? బల్లకి. ఇది బల్ల కాదు, ఇది కలవరి కొండ. ఇది ఫాదర్ మనోజ్ కాదు, ఇది క్రీస్తు ప్రభు. ఇది జస్ట్ పూజ కాదు, ఇది యేసు ప్రభుని యొక్క పాప పశ్చాత్తాప పాప పరిహార బలి. పాప పరిహార బలి, తండ్రికి అర్పిస్తున్న పాప పరిహార బలి. ఏంటి ఆ పాప పరిహార బలి? అదిగో అక్కడ అబ్రహాము జీవితంలో మొరియా కొండ మీద తన కుమారుని చంపుతుంటే తండ్రి అంటున్నాడు, కుమారునికి ఏమి చెయ్యకు, నేనే నీకు గొర్రె పిల్లను చూపిస్తాను. ఆ పొదల మధ్యన, ముళ్ళ పొదల మధ్య ఒక గొర్రె పిల్ల ఉంటుంది, దానిని బలిగా అర్పించు. గాడ్ ప్రొవైడ్స్, దేవుడు సమకూర్చును. దేవుడు సమకూర్చిన పాప పరిహార బలి యేసు ప్రభు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, ఒక యజమాని ఉన్నాడంట. యజమానికి ఒక తోట ఉందంట. ఆ తోటలో ఒక పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టుకి ఏమి పళ్ళు పువ్వులు ఏమీ కాయడం లేదు. తోటమాలి యజమాని అంటున్నాడు, ఓ తోటమాలి, ఈ చెట్టు తినేస్తుంది, ప్లీజ్ తినేస్తుంది, నీరు త్రాగేస్తుంది, ఇతర చెట్లను ఎదగనివ్వడం లేదు, కనుక కొట్టేయి, చంపేయి, నరికేయి, కాల్చి పడేయి. తోటమాలి, అయ్యా ఇంకొక గడియ సెలవివ్వండి, ఇంకొక గడియ నాకు అవకాశం ఇవ్వండి, నేను మరింత కష్టపడతాను, మరింత నీరు పోస్తాను, మరింత ఎరువు గెత్తం వేస్తాను, వచ్చే సంవత్సరం పండుతుందేమో. తోటమాలి ప్రార్థించగా యజమాని చెట్టును నరికేయడం లేదు. ఆ తోటమాలే యేసు ప్రభు. ఆ తోటమాలి ప్రార్థనే ఈ దివ్య పూజాబలి. లేదంటే దేవుని యందు ప్రియులారా, మన పాపములకు గాను, మన పాపిష్టి కార్యములకు గాను, మన తిరుగుబాటు దానముకు గాను మనందరం ఎప్పుడో దేవుని శాపానికి గురై ఉండాలి. మనందరం ఎప్పుడో మరణించాల్సి ఉండాలి. మనందరం ఎప్పుడో నిత్య నరకాగ్నికి ఆహుతై ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఇట్ ఈస్ ద హోలీ మాస్ దట్ స్టాప్స్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. దివ్య పూజాబలి దేవుని కోపాగ్ని నుండి మనల్ని కాపాడుతుంది. ఈ లోకము సూర్యుడు లేకపోయినా బ్రతకగలదేమో, దివ్య పూజాబలి లేకపోతే బ్రతకలేదు. ద డే ద హోలీ మాస్ ఇస్ స్టాప్డ్, ద ఎర్త్ బిగిన్స్ టు ఎగ్జిస్ట్. ఏ రోజైతే దివ్య పూజాబలి ఆగిపోతుందో ఆ రోజు లోకము నాశనం అవుతుందంట దేవుని యందు ప్రియులారా. ఎందుకంటే ఈ భూమి గుండ్రంగా ఉండడం వలన ఇక్కడ మనకు పగలైతే అక్కడ వాళ్ళకి రాత్రి, అక్కడ వాళ్ళకి పగలైతే ఇక్కడ మనకు రాత్రి అవడం వలన ప్రతి క్షణము కూడా ప్రపంచంలో ఏదో ఒక మూల దివ్య పూజ బల అర్పించబడుతుంది. దేవాని కోపాన్ని ఆపండి. యేసు ప్రభు ముఖం, యేసు ప్రభు శ్రమలు, యేసు ప్రభు శిలువ, యేసు ప్రభు త్యాగం, యేసు ప్రభు నామములో ఈ లోకముపై దయ చూపండి అంటూ ఆ యజమాని కోపం రాకుండా ఈ తోటమాలి వలె యేసు ప్రభు తన భుజాలపై మన పాపాన్ని స్వీకరిస్తూ దేవుని కరుణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా ఈ గురువు ప్రార్థించగా ఆ తల్లి స్వస్థపరచబడింది. దేవుని యందు ప్రియులారా. సో ద పవర్ ఆఫ్ ద హోలీ మాస్ ఈజ్ అన్లిమిటెడ్. ద పవర్ ఆఫ్ ద హోలీ మాస్ ఈజ్ అన్లిమిటెడ్. ఆ రాత్రే ఆ తల్లి స్వస్థపరచబడింది అంటే దివ్య పూజ బలికున్నటువంటి శక్తి ఏమిటో చూడండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో ఒక పునీతుని యొక్క స్కాట్ హ్యాన్ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాను. 2005లో ఒక గురువు జీవితంలో జరిగిన అద్భుతం చెప్పాను. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు ఒక చిన్న సంఘటనతో యూకరిస్టిక్ మిరకల్, మీరు కానీ ఒక నెట్లోకి వెళ్ళి యూకరిస్టిక్ మిరకల్స్ అని కొడితే టకటక హండ్రెడ్స్ ఆఫ్ దివ్య సత్ప్రసాద అద్భుతాలు అందులో మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక చిన్న యూకరిస్టిక్ మిరకల్తో ఈరోజు మీతో పంచుకొని మనం ఏం చేయాలో అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, ఒకనొక రోజున ఒక ఫాదర్ గారికి ఫోన్ వచ్చిందంట, పిలుపు వచ్చింది. మన విచారంలో ఒకరికి అనారోగ్యంగా ఉంది
కనుక మీరు త్వరగా వచ్చి అతనికి దివ్య సత్ప్రసాదం ఇవ్వండి అని. సో ఫాదర్ గారు జనరల్గా వెళ్ళేటప్పుడు పిక్స్ అని, పివైఎక్స్, పిక్స్ అని ఒక చిన్న పాత్ర ఉంటుంది, దానికి ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ మెడలో వేసుకుంటారు. అందులో దివ్య సత్ప్రసాదం పెట్టుకొని అది గుండెకి దగ్గరగా పెట్టుకొని వాళ్ళు వెళ్ళి దివ్య సత్ప్రసాదం ఇస్తారు. అయితే ఈ ఫాదర్ గారు కొంచెం లేజీ, ఓకే, కొంచెం సోమరి కనుక ఈ పిక్స్ ఎక్కడో ఉంది కనిపించడం లేదు అని చెప్పి ఏం చేశారంటే మనసు దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తీసి ఒక అప్పాన్ని తీసుకొని తన బైబిల్లో అలా పడేసి ఇలా పుస్తకం మూసేసి వెళ్ళిపోయారు. ఓకే, అతనికి ఇవ్వడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత పుస్తకం వెతుకుతా ఉన్నారు, ఈ దివ్య సత్ప్రసాదం ఎక్కడుందా అని చెప్పి. అలా చేయకూడదు. చేసేసరికి ఒక దగ్గర పేజీలు అంటుకుపోయి ఉన్నాయి. ఏంటి పేజీలు అంటుకుపోయి ఉన్నాయని తీసి చూస్తే అక్కడ అప్పము లేదు, అక్కడ మాంసపు ముద్దగా మారినటువంటి ప్రాంతం అక్కడ ఉండి ఆ యొక్క పేపర్లు అంటుకొని ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, అది ఇలా తెరిచి చూస్తే అక్కడ మాంసపు ముద్ద అక్కడ కనిపించిందంట. వెంటనే తన యొక్క తప్పిదానికి పశ్చాత్తాపడ్డము, దానిని మరలా భద్రపరచడము. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, భద్రపరిచిన తర్వాత ఆ యొక్క టెస్టుల ద్వారా నిరూపించబడింది ఏంటండి అంటే ఇది యేసు ప్రభుని శరీరము, అది ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది అని చెప్పి వాళ్ళు ధృవీకరించారంట. దేవుని యందు ప్రియులారా, ఇంకా మన ఫాదర్ గారు చెప్పారు, ఆ బాలశౌరి ఫాదర్, ఓకే, లాన్సియానా ప్రాంతంలో ఒక యూకరిస్టిక్ మిరకల్ 750వ సంవత్సరంలో గురువు పూజ చేస్తూ గురువే అనుమానపడేసరికి ఆ అప్పము, ఆ ద్రాక్షరసము మాంసపు ముద్దగా రక్తముగా మారిపోవడం 750వ సంవత్సరంలో. దానిని సుమారు 1000 సంవత్సరాలు భద్రపరిచిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచంలో అనేక మంది సుమారు 300కు పైగా దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయగా వాళ్ళందరి ఎక్స్పెరిమెంట్లు కన్క్లూషన్ ఒక్కటే, ఇది ఒక వ్యక్తి యొక్క గుండెలోని భాగము, గుండెలో భాగం. ఇందులో ఉన్నటువంటి కణాలు అవన్నీ బ్రతికే ఉన్నాయి, ఇప్పటికీ కూడా జీవించే ఉన్నాయి. మామూలుగా తీస్తే చచ్చిపోతాయట, ఇప్పటికీ బ్రతికే ఉన్నాయి అని చెబుతూ వాళ్ళు ధృవీకరించడం మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి అద్భుతాలు ఎన్నెన్నో ప్రభు ఎప్పటికప్పుడు మన రోజుల్లో గడిచినటువంటి ఆ నెలలో కడపలో ఒక అద్భుతం మనం చూస్తున్నాం, హైదరాబాద్లో ఒక అద్భుతం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ప్రభు ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారు. ఎందుకంటే విశ్వసించండి. తోమాసు వారు నేను విశ్వసించడం అంటే యేసు ప్రభు వెళ్ళి తోమా నీ చేతిని ఇక్కడ పెట్టు, తోమా నీ చేతిని ఇక్కడ పెట్టు, అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండండి అంటూ ఎప్పుడెప్పుడైతే మనం అవిశ్వాసంగా ఉంటున్నామో ప్రభు వారి వెనకాతలు వెళుతూ నిరూపించుకుంటున్నారు, నేనే ఆయనను అంటూ. దేవుని యందు ప్రియులారా, మరి ఇటువంటి గొప్ప ప్రభు, దివ్య సత్ప్రసాద ప్రభు కాగా ఈ పండగ సందర్భంగా మరొకసారి మన తప్పిదాలను నెమరు వేసుకుందాం. ఈ దివ్య సత్ప్రసాద ప్రభుని ఎంత ఘోరంగా నీవు నేను అవమానిస్తున్నామో ఒక్కసారి చెక్ చేసుకుందాం దయచేసి. హలో, వింటున్నారా? నిద్రపోతున్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనందరికీ కూడా రోషాలే, మనందరికీ కూడా పౌరుష్యాలే, ఎవరికి కూడా అస్సలు అవమానం. ఇక్కడ ఉంటాయి కొమ్ములు రెడీగా, ముక్కోపం వచ్చేస్తుంది కదా. మరి అయ్యా దేవుని యందు ప్రియులారా, నీకేనా రోషం? ఈయన సిగ్గులేని వాడు అనుకుంటున్నావరా? ఈ ప్రభు ఏమైనా సిగ్గులేని వాడు అనుకుంటున్నారా? చెప్పండి, మీకేనా రోషం? ఈయనకు రోషం ఉండదా? మరి ఈయనకి ఎంత అవమానం కలుగుతుందండి ప్రతిరోజు మన వలన, ప్రతిరోజు మన వలన. మరి దాని సంగతి ఏంటి? దాని కథ ఏంటి? ఆలోచించండి. ఈయనకి ఎలాగండి అవమానం జరుగుతుంది? సో నీవు దివ్య పూజా బలికి ఆలస్యంగా వస్తున్నావంటే నువ్వు ఈయనను అవమానిస్తున్నావు. ఓకే, లెక్కేద్దామా ఎన్ని అవమానాలు ఏంటండి? దివ్య పూజా బలికి ఆలస్యంగా వస్తున్నావంటే నీవు ఈయనను అవమానిస్తున్నావు.
మరి నీకు రోషం అంటే ఈయనకి ఎంత రోషం ఉండాలి? యూ డోంట్ రెస్పెక్ట్ హిమ్, యూ డోంట్ లవ్ హిమ్. మేబీ దట్ ఈస్ ద రీజన్. వన్స్ ఇన్ అవే ఆటో రాక బండి ప్యాచ్ అయ్యి, వన్స్ ఇన్ అవే యు ఆర్ లేట్, ఇట్స్ ఓకే. ప్రభు అర్థం చేసుకుంటారేమో, కానీ నీ జీవితంలో ఒక టైం టేబుల్ అయిపోయింది నీకు తెలియకుండానే. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ అటెండెన్స్ చేసుకొని మీకు మీరే, ఎన్నిసార్లు ఈ సంవత్సరంలో నేను టైంకి వచ్చాను. కొంతమందికి ఒక్కసారి కూడా ఉండదు, కొంతమందికి ఒక్కసారి కూడా ఉండదు. ఇంతగా ఆయన్ని మనం అవమానిస్తున్నావు దేవుని యందు ప్రియులారా. రెండవది, ఇంకా ఎలాగండి నేను అవమానిస్తున్నానండి అంటారా? దివ్య పూజా బలిలో ఓకే, ఫుల్ అటెన్షన్ లేకుండా, పూర్తి ఏకాగ్రత లేకుండా, ఎప్పటికప్పుడు ఓకే ఫోన్ మాట్లాడుతూ, మెసేజ్లు పడుతూ, యూట్యూబ్ చూస్తూ ఆ స్తంభం వెనకాత, ఆ మెట్ల క్రింద, అక్కడ ఇక్కడ ఎక్కడో జాగ్రత్తగా, ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి లేచి ప్రసంగం అవుతున్నట్టు బయటికి వెళ్ళిపోతుంటారు లాగా. ఇవన్నీ కూడా యు ఆర్ డిస్ఆనరింగ్ గాడ్. నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు, నా జీవితం ముందుకు వెళ్ళడం లేదు, నా బతుకు ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అయ్యా దీనికి కారణం ఇదయ్యా. నువ్వు యేసుప్రభు మొక్క మీద ఉమ్మేస్తూ యేసుప్రభుని దీవించు అంటే ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వీఆర్ స్పిట్టింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ డైరెక్ట్లీ అండ్ వీఆర్ ఆస్కింగ్ ద సేమ్ పర్సన్ టు బ్లెస్ us. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ విచిత్రం? అర్థమవుతుందా? మూడవది దేవుని యందు ప్రియులారా, ఇంకా ఈ ప్రభుని ఎలాగండి మనం అవమానిస్తున్నామండి అంటే, దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా, అనేక విధాలుగా ఓకే, అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ మనస్సులు ఇక్కడ లేకుండా లౌకిక ఆశలపైన, శారీరక వాంఛలపైన, ఇంతకుమించి నేను లోపలికి వెళ్ళలేను, అక్కడ ఆపేస్తున్నాను. మీకు తెలుసు దేవాలయానికి వస్తూ మీ యొక్క ఆలోచనలు తప్పుడు విధంగా ఉండడం వలన దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ప్రభుని భయంకరంగా అవమానిస్తూ ఉన్నాం. నాలుగవది, పాప సంకీర్తనం చేయకుండా, హృదయాన్ని శుద్ధి చేయకుండా. ఉదాహరణకు నువ్వు నన్ను ఇంటికి పిలిచావు, ఇల్లంతా చెత్తే, ఎక్కడ చూసినా చెత్తే, ఓ పెద్ద కుర్చీ ఇచ్చావు, ఆ కుర్చీ మీద ఇంత పేడేసావు, ఆ పేడేసాను కూర్చోమంటున్నావు. ఈజ్ ఇట్ ఆనర్ ఫర్ మీ? అది గౌరవమా? అది మర్యాద? అది ప్రేమ? అమ్మా నన్ను ఎందుకు రమ్మన్నావు, నన్ను ఎందుకు రమ్మని చెప్పి అవమానిస్తున్నావు అని నేను అంటాను కదా. మన హృదయం నిండా కల్ముషంతో, కపటత్వంతో, పాపముతో నింపేసుకొని చేయి సాపేసి నాలికి సాపేస్తూ ఉంటే దేవుని యందు ప్రియులారా, వీఆర్ డిస్ఆనరింగ్ క్రైస్ట్. ఈ విధంగా ప్రభుని మనము భయంకరంగా అవమానిస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు చెప్తుంటాను పిల్లలకి, పూజ సాయం చేసే పిల్లలకి, అందరికీ కూడా, వెన్ ఎవర్ యూ ఎంటర్ చర్చ్, దేవాలయం అడుగుపెట్టిన ప్రతిసారి ఫస్ట్ నీ మోకాలు వంగేవాళ్ళు, నీ శిరము వంచాలి. ఎందుకంటే దివ్య మందసములో ప్రభు ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. సినిమా హాల్కి వెళ్ళినట్టు, మార్కెట్లోకి వెళ్ళినట్లు చేతులు ఊపుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకో అది ఈ పిల్లలకు కూడా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడంలే. నా భయం, ఒక ప్రక్క పిల్లలు పూజ సాయం చేస్తున్నాను సంతోషించాలా, ఒక ప్రక్క వాళ్ళు ప్రార్థనే చేయడం లేదు, చేయలేకపోతున్నారు. ఎన్నోసార్లు చెప్తాను, పూజకి ఫర్ ఎగ్జాంపుల్ 8:30 పూజ, నువ్వు 8 గంటలకు వచ్చి 8:25 గంటల వరకు గుళ్ళో ఉండి ప్రార్థన చేయి. దే కెనాట్ ప్రే, దే హ్యాడ్ టు బి బిజీ. ఏదో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పని అలాగే ఉంది, యవనస్తుల పని అలాగే ఉంది, పెద్దల వ్యక్తి పరిస్థితి అలాగే ఉంది, స్త్రీల పరిస్థితి అలాగే ఉంది. ఈ మైండ్ ఎప్పుడు బిజీగా ఉండాలి, ప్రార్థన మాత్రం చేయకూడదు. మీలో ఎవరైనా ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండగలరా? విత్ కాన్సన్ట్రేషన్. వీ కెనాట్. ట్రై అట్ హోమ్. ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. ఇట్స్ ఎ ఛాలెంజ్ బికాస్ ద డిమోనిక్ స్పిరిట్ మనం ఉంచనదు. ఒక్క నిమిషం ప్రశాంతంగా మౌనంగా ప్రార్థించలేం. ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఇలాగా మనల్ని ఎప్పటికప్పుడే ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని మనం పూర్తిగా ఆరాధించలేకపోతున్నాం. దేవుని యందు ప్రియులారా, దివ్య సత్ప్రసాదం స్వీకరించేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు.
దివ్య ప్రసాదం తీసిన తర్వాత ఆ ప్రభునికి వందనాలు చెప్పడం లేదు. ఇవన్నిటి ద్వారా మనం ప్రభునికి, దేవుని యందు ప్రియులారా, అవమానం, ఘోరమైన అవమానం. చాలాసార్లు ఉదాహరణకి ఇప్పుడు ఒక కేక్ కటింగ్ ఉన్నదనుకో, జనరల్గా పూజకు వస్తున్నప్పుడు కేక్ పట్టుకొచ్చేయచ్చు. పూజకు వచ్చి మధ్యలో వెళ్ళిపోతాను, మధ్యలో వెళ్ళి కేక్ వస్తారు. ఇది నేను ఎక్కడ తట్టుకోలేను, ఎక్కడ వినలేదు ఇప్పుడు కూడా. నేను ఎక్కడ ఇది చాలా భయంకరం. ఇది పూజ మధ్యలో బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని అంటే ఒకసారి యేసు ప్రభు సిలువను భుజాల మీద వేసుకోవడం, నువ్వు గుడిలో అడుగుపడి రెండు ఒకటే. ఈ నెవర్ లెఫ్ట్ ఇట్. అతను తన సిలువను ఎత్తుకొని వెనక్కి తిరిగి చూచేవాడు నాకు యోగ్యుడు కాదన్నారు. ఒకసారి సిలువను ఎత్తుకున్నావు అంటే ఈ పూజ సాయం చేసుకొని నేను మధ్యలో తీసేసి మంచినీళ్ళు తాగి రాకూడదు. అలాగా ఎన్ని ఉన్నా ఇక్కడే ఉండాలి పూజ అయినంత వరకు. యేసు ప్రభు సిలువ ఎత్తుకొని సిలువలో మరణించేంత వరకు నో అదర్ వర్క్, దిస్ ఈజ్ ద ఓన్లీ వర్క్. ఒకసారి పూజలో అడుగుపెట్టిన తర్వాత బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా చెబితే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటంటే మన అన్ని బయటకు వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ నా గుండెల్లో అలా దాగి ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఎవరి మీద కోపంతోనో ఎవరితో చెప్పడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పగా వారు మరింత మూర్ఖులైపోతే వాళ్ళు ఎంత బాధపడతారో నా పరిస్థితి. బాధతో చెబుతున్న మాటలు, ప్రేమతో చెబుతున్న మాటలు దయించి అపార్థం చేసుకోకండి. మీకు రోషం ఉంటే ఈయన రోషం కలిగిన ఈయనకెంత రోషం ఉండాలి. నువ్వు రోషంతో మాట్లాడితే ఈయన రోషంతో యాక్షన్ దిగితే మనం ఏమైపోతాం. కనుక దేవుని యందు ప్రియులారా, ఈయనకు కూడా ఆత్మాభిమానం ఉందండి, ఈయనకు కూడా రోషం ఉందండి, ఈయనకు కూడా ప్రభువునికి పరువు ఉన్నదండి. కానీ ఈయన అవమానించి నువ్వు గౌరవాన్ని పొందుకోవడానికి ప్రయత్నించకు. ఆయనకు ఎటువంటి అగౌరవం, అమర్యాద, అమంగళం కలగకుండా జీవించు. దేవుడు నీకు గౌరవాన్ని, పరువు ప్రతిష్టలను ప్రసాదిస్తారు. కనుక ఈ పండగ ద్వారా ఈ సంవత్సరమైన మరింత భక్తితో ఈ యొక్క పరమ పవిత్రమైన క్రీస్తు శరీర రక్తములను ఆరాధిస్తూ స్వీకరిస్తూ జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పూజ ఉంది అని గురువు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే ఆ పూజ కొరకు పరుగులు తీయాలి. అటువంటి బిడ్డలుగా మనం మారాలి. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున